స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మీకు ఒక రైతు నేస్తమైనటువంటి ఒక పురుగుని చూపిస్తాను. అది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అది ముఖ్యంగా ఈ మాసంలో ఆరుద్ర నక్షత్రంలో ఆరుద్ర పురుగు అంటారు. ఆ పురుగు పేరు కూడా ఆరుద్రనే. చూడడానికి చాలా అందంగా చిన్నగా ఉంటుంది, కానీ అది చేసే లాభం చాలా పెద్దగా ఉంటుంది. అయితే సాధారణంగా వర్షం పడంగానే మొదటగా భూమిలోంచి పుట్లుగా బయటకు వచ్చేస్తుంటాయి. కానీ ఈ మధ్యలో కొంతమంది చాలా ఆ ఆరుద్ర పురుగుల్ని కూడా బిజినెస్ చేసేసారు. అయితే ఈ ఆరుద్ర పురుగులు చాలా రైతు నేస్తాలు అని చెప్పాలి. ఇవి పంటకి అంటే సంవత్సరం లోపు ఒక పంటకి చెద తగలకుండా పురుగులు తగ్గిపోవడానికి చాలా రకాలుగా ఈ పురుగు మనకి సహాయపడుతుంది. అంటే ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ ఎర్త్వామ్, మనకి వానపాములు ఎలాగో ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. చెద అంటే భూమి లోపల పొరలుగా ఉన్న చెద పంటని నష్టం చేస్తుంది. అయితే ఆ పంట నష్టం జరగకుండా ఈ ఆరుద్ర పురుగులు కాపాడుతాయి. వీటిని ఈ మధ్య దళారులు వ్యాపారం కింద మార్చేశారు. అంటే దేన్ని వదలట్లేదు. ఇంత మంచి రైతు నేస్తమైన పురుగుని అంటే కిలోల చొప్పున అమ్మి, అంటే రైతులకు నేస్తం అయినప్పటికీ అదే రైతులతో ఆ పురుగుల్ని ఏర్పించి కిలోల చొప్పున కొంటున్నారు. సో అట్లా డిమాండ్ పెరిగే వరకు మొదట్లో 200-300 కిలో ఇచ్చిన దళార్లు ఇప్పుడు 1200 వరకు వాళ్ళకి ధర ఇస్తున్నారు ఒక కిలో పురుగులకి. సో ఎక్కడ పురుగులు కనబడ్డా రైతు కూలీలు వెళ్ళి ఆ పురుగులని పట్టుకుంటున్నారు. సో ఇలాంటి రైతు మిత్ర సంబంధిత పురుగులు మన భూమి నుంచి విడిపోతే, అంటే కొద్ది రోజులకి, అంటే ఇప్పుడు వాటి సంతతి ఇప్పుడు వాటి టైంగా వస్తాయి, మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతాయి చెద తినేసి. వాటిని కూడా మనం క్యాప్చర్ చేసి అమ్మేస్తా ఉంటే కొన్ని సంవత్సరాల్లో వాటిని పుస్తకాల్లో ఆరుద్ర పురుగు ఇలా ఉండేది అని చూడాల్సి వస్తుంది. కానీ మనం దాన్ని అడ్డుకోవాలి, వాటిని చంపొద్దు, వాటిని ఇలా భూమి నుంచి వేరు చేయొద్దు, ఇది వ్యాపారం కాదు అని కొంతమంది రైతులు వాపోతున్నారు. ఈ ఆరుద్ర పురుగులు చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చూడ్డానికి చాలా క్యూట్గా అందంగా ఉంటాయి. దూరం నుంచి చూస్తే వెల్వెట్ ఫ్లవర్స్ లాగానే అనిపిస్తాయి. ముట్టుకుంటే కూడా చాలా మెత్తగా, అసలు గట్టిగా పట్టుకుంటేనే చచ్చిపోతాయి. అట్లాంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే మనము ఈ రైతు నేస్తాలని భూమి నుంచి దూరం చేయకుండా చూడాలి. అది మన బాధ్యత. ఎందుకంటే ముందు తరాలకి మనం భూమిని ఇప్పటికే చాలా రకాలుగా ఫర్టిలైజర్స్ అని అవని ఇవని చాలా రకాలుగా హింస పెట్టేస్తున్నాం. కనీసం ఇట్లాంటి రైతు నేస్తాలని, భూమి నేస్తాలని వాటి నుంచి దూరం చేయకుండా ఉంటే ముందు తరాలకి ఎంతో కొంత ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం. అయితే ఇవి యాక్చువల్గా మనకి పెస్టిసైడ్ వాడకుండా పంటని పండించటంలో ఒక పాత్రని పోషిస్తాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవే ఆల్రెడీ చెదని తినేస్తుంటాయి. భూమి పొరల్లో ఉన్న చెదలని, పురుగులని తినేస్తూ అవి వస్తుంటాయి. సో దాన్ని మనం కంట్రోల్ చేసి దాన్ని మనం భూమి నుంచి వేరు చేసినాము అంటే డెఫినెట్గా భూమిలో చెద పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా పంటకి చెద తగిలితే పురుగు మందు ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఆ రకంగా మనం పొల్యూషన్ ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఈ పురుగుల్ని కాపాడాలి. అలాగే ముందు తరాలకి మంచి భూమిని మనం అందించాలి.